తల్లి, జై మార్కండేయ. మరి ఈరోజు పద్మశాలి సాంస్కృతి వేదిక ఈ అంగడి బజార్లో ఇంత మంచి ప్రోగ్రాం అరేంజ్ చేసిన మా పద్మశాలి కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారాలను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ రోజు ఇంతమంది ఆడపడుచుల్ని పద్మశాలికి సంబంధించిన ఇంతమంది ఆడపడుచులు ఒకే చోట చూస్తున్నందుకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. ఈ రోజు నుంచి ఇక వచ్చే సంవత్సరం ఎప్పటికీ మనం ఉన్నంత కాలం ఈ జగిత్యాలో మనమంటే ఏంటిది, మన పద్మశాలి ఇంకెంతమంది ఉన్నారు అందరూ కూడా బయటికి రావాలి, మన ఐక్యత చాటాలని చెప్పేసి సందర్భంగా ఆ బతుకమ్మ సందర్భంగానే తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరు ఈ రోజు ఇక్కడికి వచ్చి మరి బాగా తక్కువ టైం ఉండే ఈ తక్కువ టైంలో కూడా ఇంతమంది గ్యాదర్ అవ్వడం, మనంటూ ఇంత ఐక్యత చూపించుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇట్లాగే మనం ప్రతి పండుగలో కూడా, ప్రతి ప్రోగ్రామ్ లో కూడా, ప్రతి కార్యక్రమంలో కూడా ఇలాగే ముందుకు రావాలి, మన ఐక్యత చూపించుకోవాలి, మనం ఇంకా ముందుకు రావాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ మరి ఇలాగే ఈ 9 రోజులు బతుకమ్మతో ఆడుతూ ప్రతి ఒక్క పువ్వులు తీరు పువ్వుల్ని బతుకమ్మలో పేరుస్తూ మన సంస్కృతి తెలంగాణ అంటేనే ఆడపడుచుల సంస్కృతి కాబట్టి, సాంప్రదాయానికి ప్రతీక కాబట్టి మరి అలాంటి ఆడపడుచులకు ప్రతి ఒక్కరికి ముందస్తు బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి అట్లాగే కొంచెం వేరే ప్రోగ్రాం ఉంది, ఎవరు అన్యత భావించొద్దు. నేను అందరం కలిసి ఉందాం, మంచిగా పండుగలు చేసుకుందాం. మళ్ళీ రేపు మున్సిపల్ నుంచి మహా బతుకమ్మ మున్సిపల్ ఆవరణలో జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఇదే ఆహ్వానంగా మన్నించి మున్సిపల్ ఆవరణకి అందరూ ప్రతి ఒక్కరు రావాలని చెప్పేసి అందరినీ సందర్భంగా నేను కోరుకోవడం జరుగుతుంది. ఎందుకంటే నేను మీ అందరి ఆడపడుచుని, మీ అందరి బిడ్డలు కాబట్టి, మీ అందరికీ నేను ఇంకో బిడ్డలు కాబట్టి మరి నేను ఇంటింటికి వచ్చి ఇక్కడ చెప్పడం ఒకటే అని నేను అనుకుంటున్నా. ఇదే మన పద్మశాలి మన మార్కండేయ దేవస్థానం ఆవరణలో చెప్తున్నా కాబట్టి మీ అందరి ఇంటికి వచ్చి చెప్పినట్టే నేను, అందుకని చెప్పేసి ఇక్కడే చెప్తున్నాను నేను. మరి ఎవరు అన్యత భావించొద్దు, మరి ఇక్కడ చెప్పింది అని చెప్పేసి అందరికీ పేరు పేరున బొట్టు పెట్టిన తల్లులందరికీ చెప్తున్నాను, అక్కయ్యలందరికీ చెప్తున్నాను. కాబట్టి అందరూ రేపు సాయంత్రం 7 గంటలకి ఇక్కడ బతుకమ్మ ఓల్డ్ బస్ స్టాండ్ లో మున్సిపల్ ఆఫీస్ ఉంటుందని ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టి అక్కడికి అందరు 7 గంటలకు రావాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని పేరు పేరున నా తల్లులందరికీ బొట్టు పెట్టి చెప్పడం జరుగుతుంది. సో దయచేసి నన్ను మన్నించి మీ బిడ్డగా భావించుకొని మీరందరూ రావాలని చెప్పేసి ఇదే నా ఆహ్వానంగా మీ అందరికీ చెప్పడం జరుగుతుంది. నన్ను ఇక్కడికి కూడా ఆహ్వానించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు. మీ అందరికీ సేవ చేసుకునే భాగ్యం నాకు కలిగినందుకు, 1 సంవత్సరం కాలం పాటు నేనున్నా నాకు మీ అందరికీ సేవ చేసుకునే భాగ్యం కలిగినందుకు నేను చాలా చాలా అదృష్టవంతురాలుగా ఫీల్ అవుతున్నాను.